2 సంవత్సరాల నుంచి డబ్బులు కొట్టేస్తూనే మీరు పట్టించుకోలే. ఓకే కమిషనర్ గారు, ఇప్పుడు ఈ ఆర్పీలో ఒక అతను, ఒక లేడీ, సోనం అనే ఒక ఆమె, సోని అనే ఆమె డబ్బులన్నీ తీసుకొని 50 లక్షలు, ₹1 కోటి వరకు డబ్బులు ఎత్తుకొని పోయింది. ఈ విషయం మీ దృష్టికి వచ్చిందా? పెద్ద ఎత్తున ఒక 100 మంది మహిళలు నా దగ్గరికి వచ్చినారు, మా డబ్బులన్నీ ఎత్తుకొని పోయిందండి ఆమె అని వాళ్ళు బోరు అంటున్నారు. సో దీని వెంటనే పోలీస్ కేసు ఫైల్ చేయండి మీ వైపు నుంచి కూడా. ఓకే, అలా చేయడానికి వీల్లేదు కదా. ఈ మహిళలతో పెట్టిస్తాను. ఈ వీరారెడ్డి అనేవాడు అతను కానీ, ఇంకొక మిగతా వాళ్ళు కానీ, జావేద్ కానీ, వీళ్ళందరూ దగ్గరుండి ఈ కేసుని ఫాలో అప్ చేయాలి. రైట్. ఇప్పుడు మీ జిలానీ ఫోన్ ఎక్కడున్నాడు? మీ జిలానీ దగ్గర సోనీ అనే ఒక మహిళ, ఒక ఆర్పి డబ్బులన్నీ తీసుకొని ఎగిరగొట్టేసిందనే విషయం తెలుసా మీకు? నిన్న వచ్చిండ్రు సార్ వాళ్ళు, సాయంకాలం నిన్న వచ్చి జావేద్తో మాట్లాడింది. విషయం అయితే నిన్న తెలిసింది సాయంకాలం నాకు. రేపు వాళ్ళు ఎస్ఎల్ఎట్ మీటింగ్ కండక్ట్ చేయాలంటని చెప్పి చెప్పినాను. ఆడిటర్స్ వచ్చిందని కోసం ఈరోజు ఆగినాము. రేపు ఎస్ఎల్ఎట్ మీటింగ్ పెడుతున్నాం సార్. రేపు వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చినారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కంప్లైంట్ తీసుకుని పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయండి. ఓకే. జావీద్ అన్నవాడు ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు అని వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పండి. ఇప్పుడు అతనికి తెలిసే జరిగింది అని మహిళలంతా చెప్తా ఉన్నారు. మరి ఎట్లా జరుగుతుంది? ఒక ఆమె డబ్బులు కొట్టేస్తా ఉంటే మీరంతా కళ్ళు మూసుకొని ఉన్నారా? ఇది పద్ధతి కాదు. అలా చేస్తే మీ మీద కూడా కేసులు ఉంటాయి. ఇప్పుడు ఫోన్ చేపిస్తాను సార్, మీకు చెప్పి ఫోన్ చేపిస్తాను. వెంటనే నాకు ఫోన్ చేయమను. వీడికి కూడా డబ్బులు ఇచ్చిందేమో ఆమె. ఒక 2 నెలలు కట్టలేకుంటే ఇంకా నోటీస్ పంపిస్తారు కదా సార్. ఏమయ్యా, ఈ మహిళలంతా ఇక్కడికి వచ్చినారు, ఆమె సోనియా అనే ఆమె డబ్బులన్నీ ఎత్తుకుపోతూ ఉంటే నువ్వు కూడా సహకరించినావంట. లేదు సార్, నేను పోయి మధ్యలో మీటింగ్ పెట్టి నేను వచ్చిన 3 నెలలు సార్ 12 లక్షలు రికవరీ చేపించి బ్యాంకు కట్టించినాను సార్. మరి ఇంతమంది మహిళలకు అన్యాయం జరుగుతా ఉంటే నువ్వేం చేస్తా ఉన్నావు? సార్ నేను మొన్న సెప్టెంబర్ జాయిన్ అయినాను సార్. నేను వచ్చినప్పుడే అది బయటపడింది సార్. దానికి సెప్టెంబర్ ఎక్కడ, ఈరోజు జూలై సార్, అర్థమైందా? జూన్. నువ్వు ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నావు అంటే ఆమెతో కుమ్ముక్కైనావా? సార్ లేదు సార్, నేను మార్చ్ వరకు రికవరీ చేపించినాను సార్. 12 లక్షల వరకు చేపించి నేను బ్యాంకు లోన్ కట్టించినాను సార్. మరి మిగిలిందంతా నీకు తెలుసు కదా, తెలిసే ఇంత గొడవ జరుగుతా ఉంటే ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? చెప్తాను సార్, నేను మెంబర్స్ చెప్తాను సార్, మీరు పోయి ఆమె మీద యాక్షన్ తీసుకునే కంప్లైంట్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాం. వీళ్ళందరూ చెప్తున్నారు నువ్వు కంప్లైంట్ వీళ్ళు ఇస్తానంటే ఆపినావు అని, కంప్లైంట్ ఇవ్వద్దు అని ఆమె పక్క నుంచి మాట్లాడినావు అని చెప్తున్నారు మహిళలంతా. లేదు సార్ ప్రామిస్ సార్, నేను కూడా చెప్తాను సార్. వాళ్ళు జెంట్స్ వచ్చింటే మీరు కంప్లైంట్ చేయండి అంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పింది, నేను కంప్లైంట్ చేస్తే ఇవ్వమని మీటింగ్ లో చెప్పింది సార్ సోనీ వాళ్ళమ్మ. సోనీ వాళ్ళమ్మ నీకు ముఖ్యమా, నీ ఉద్యోగం నీకు ముఖ్యమా? అంటే నాకు అర్థమవుతుంది. వాళ్ళ మీటింగ్ లో వాళ్ళ ముందర చెప్తే వాళ్ళు ఏమన్నారు సార్, మా డబ్బులు ఇస్తామన్నా మళ్ళీ ఎందుకు కంప్లైంట్ అని వాళ్ళు వస్తున్నారు సార్. అయినా నువ్వు అధికారిగా, ప్రభుత్వ అధికారిగా నీకు ఇంత అక్రమం జరుగుతా ఉంటే తెలిసి కూడా ఎందుకు ఊరుకున్నావు అన్నది ప్రశ్న. మహిళలు అమాయకులు, పాపం వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళేదో పాపం సాటి ఆడ మనిషి ఏడుస్తూ ఉంటే వీళ్ళు సైలెంట్గా ఉన్నారు, వీళ్ళు కూడా సహకరించినారు. వాళ్ళకంటే మోసం చేస్తుంటే తెలియలేదు. నువ్వు అధికారి కదా, ఇలా జరగకూడదని తెలిసిన తర్వాత ఎందుకు ఊరుకొని ఉన్నావు? సార్ నేను కొత్తగా వచ్చిన 3 నెలల్లోనే నేను యాక్షన్ తీసుకున్నాను సార్ వాళ్ళ మీద. మరి ఆ మీద ఏం యాక్షన్ తీసుకున్నావు? ఆమెకు రాసి పంపించినాను సార్, నేను లెటర్ తీర్మానం కూడా ఒక సమ్మకి రాసి పంపించినాను. అమ్మాయి మీరు ఈ విధంగా చేస్తే జనాలు నష్టపోతారని చెప్పి నేను సమైక్య కూడా రాస్తాను. అంటే అంత ముద్దుగా చెప్పాలన్నా, డబ్బులు కొట్టేస్తున్న మనిషికి అంత ముద్దుగా చెప్తావా నువ్వు? అమ్మ, తల్లి, చెల్లి అని చెప్తావా? అధికారిగా ఉండి చర్యలు తీసుకోవాలా లేదా? నువ్వు తీసుకున్నాం సార్, ఆమె మీద మేము
ఏం చర్య తీసుకున్నావు? 2-3 సార్లు ఈ ఏరియాలో పోయి పిలిపించి మాట్లాడి, మొన్న పోయిన వారంలో కూడా వాళ్ళ ప్రెసిడెంట్ నేను పోయి వాళ్ళ ఇల్లు పొడికి మాట్లాడి వచ్చినాం సార్ వాళ్ళతో. మహిళలందరూ కూడా రేపొద్దున వచ్చి మహిళలందరితో కలిసిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు. ఇందులో నాకు అర్థమవుతున్నంత వరకు అన్నీ నీకు తెలిసే జరిగినాయనిపిస్తా ఉంది నాకు. నీకు తెలియకుండా ఏమి జరగల. ప్రామిస్ సార్, నేను 3 నెలలు వాళ్ళు 12 లక్షలు రికవర్ చేయించిన సార్ బెదిరించే వాళ్ళతో. ఏది ఏమైనా నువ్వు ఇది రికవర్ అయ్యేదాకా నువ్వు మహిళలతో ఉండి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా పట్టుకొని వచ్చి ఆ డబ్బులు రికవరీ చేసి మహిళలకు న్యాయం జరగాల. ఆదోనిలో ఏ ఒక్క మహిళకు ₹1 నష్టం జరిగినా ఒప్పుకోను. అర్థమవుతుందా? వీళ్ళ డబ్బులు మహిళలు అంటే తమాషాగా ఉందా? వాళ్ళేదో అమాయకులు, వాళ్ళేదో తెలిసి తెలియక వీళ్ళు తప్పులు చేశారు, డబ్బులు నమ్మి ఇవ్వకూడదు. అయినప్పటికీ కూడా తప్పు జరుగుతూ ఉంటే మీరందరూ కలిసి వీళ్ళని కాపాడుకోవాల్సింది పోయి ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేయడం అనేది దారుణం. సార్ నేనైతే వచ్చిన 4 నెలల్లోనే 12 లక్షలు ఆమెతో రికవర్ చేపించి కట్టించాను సార్. ఇప్పుడు బాధ్యతగా ఉండి ఇవన్నీ రికవరీ చేయిస్తావా లేదా? చేస్తాను సార్, వాళ్ళతో తిరుగుతున్నాను సార్. నేను కూడా తిరిగినాను సార్. నువ్వు తిరిగితే ఏమీ కాదు, నువ్వు వీళ్ళతో కలిసి పోలీస్ స్టేషన్కి పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు పట్టుకొని వచ్చి, అర్థమైందా, వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి ప్రతి ₹1 వీళ్ళకి చేర్చే బాధ్యత తీసుకోవాలి. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నా దగ్గరికి రా, నేను మాట్లాడి వాళ్ళని సెట్ చేస్తాను. అర్థమైందా? నేను పోలీసులకు మాట చెప్తాను, ఎక్కడైనా సరే నిర్లక్ష్యం జరిగినట్టు కనిపించినా, ఎక్కడైనా సరే నువ్వు వాళ్ళ వైపున ఆ సోని అనే మహిళ వైపున నువ్వు అక్రమాలు చేస్తున్నట్టు తెలిసినా, వాళ్ళతో కుమ్ముక్కైనట్టు తెలిసినా నీకు ఉద్యోగం లేకుండా చేస్తాను నేను. అర్థమైందా? అర్థమైంది సార్. అట్లా చేయం సార్, మేము చేయలేదు కూడా సార్. మరి ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేసినావు కదా, ఇప్పుడైనా సరే జాగ్రత్తగా ఉద్యోగం తిరిగినాను సార్, మెంబర్స్ తో తిరిగినాను సార్. మార్చ్ ఏప్రిల్ వరకు కూడా నేను బ్యాంక్ రికవరీ చేపిస్తున్నాను సార్. అడగండి సార్ మెంబర్స్ కి. నేను పోతేనే బ్యాంక్ లో కూడా అమౌంట్ కట్టించినాను సార్ వాళ్ళతో చెప్పి. గోల్డ్ ఉంటే గోల్డ్ అమ్మించి కట్టించాను సార్ నేను వాళ్ళతో. ఏది ఏమైనా నాకు అనవసరం, మహిళలకు అన్యాయం జరగకూడదు. అర్థమైందా? ప్రతి ₹1 కూడా రికవరీ చేయాలి. పోలీస్ సహకారం తీసుకోండి, ఇంకొకరి సహకారం తీసుకోండి, పట్టుకొని వచ్చి పెట్టండి. అవసరమైతే నా దగ్గరికి రండి. మీకు ఏదైనా ఇబ్బంది అయితే నేను పై అధికారులతో మాట్లాడతాను. ఏదో విధంగా డబ్బులన్నీ రికవరీ చేసి బ్యాంకులో కట్టండి. అర్థమైందా? రైట్. 2 సంవత్సరాల నుంచి డబ్బులు కొట్టేస్తే మీరు పట్టించుకోలే. ఎంత డబ్బులు మొత్తం? మొత్తం 10 లక్షలు. ఒక్కొక్క గ్రూప్ 10 లక్షలు సార్. మాది వనిత మహిళా సమైక్య సార్. మరి సమైక్యలో మొత్తము 25 గ్రూప్స్ ఉంటాయి సార్. 25 గ్రూప్స్లో మేమంతా ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నాం సార్. 5 మెంబర్స్ సార్. శశికళ అని ఆమె తీసుకున్నాం. ఆమె తర్వాత వాళ్ళ కూతురు ఉంది సార్. వాళ్ళ కూతురు మెయింటైన్ చేస్తూ ఉండింది. మేము ఎన్ని రోజుల నుంచి ఆమెనే నమ్ముకుంటా అన్ని మొత్తం గ్రూప్స్ అన్నీ కట్టుకుంటూ వస్తున్నాం సార్. ఇప్పుడు డబ్బులు మీరు నేరుగా బ్యాంక్ కడతారు, ఆమె చేతికి ఎందుకు ఇస్తారు? అదే తప్పు సార్. ఎన్నేళ్ల నుంచి కట్టినాం సార్. ఇప్పుడు కొత్తగా బ్యాంకులో లోన్లు ఎక్కువ ఇవ్వడానికి మొదలుపెట్టినాం సార్. వాళ్ళైనా 10 లక్షల వరకు ఇస్తున్నారు. 10 లక్షలు 20 లక్షల వరకు ఇస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే మాకు కట్టడానికి వీలు కాలేదని అట్లా 5 గ్రూప్స్ ఉన్నాయి సార్. ఆ 5 గ్రూప్స్ వాళ్ళు కూడా మా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మొత్తం వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే మాకు కట్టడానికి కాదు నీకే ఇస్తామని ఆమెకే ఇచ్చినారు సార్. ఆమెకి ఇచ్చేటప్పుడు వ్యక్తిగత పుస్తకాల్లో కూడా రాయలేదు సార్. ఆమె వ్యక్తిగత పుస్తకాలు ఫస్ట్ చిన్న బుక్స్ అందరికి ఉంటాయి. ఎంతకాలం నుంచి? ఇది 2 ఇయర్స్ నుంచి. 2 సంవత్సరాల నుంచి డబ్బులు కొట్టేస్తే మీరు పట్టించుకోలే. ఎంత డబ్బులు మొత్తం? మొత్తం 10 లక్షలు. ఒక్కొక్క గ్రూప్ 10 లక్షలు. ఒక్కొక్క గ్రూప్ 10 లక్షలు సార్. 5 లక్షలు సార్. ఇంకో గ్రూప్ 4 లక్షలు 3 లక్షలు సార్. 4 గ్రూప్స్ 10 లక్షలు. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇచ్చినారా అన్న?
ఒక్క నిమిషం సార్. ఏం పేరు ఆమె పేరు? సోనీ సార్. అంటే బాగా నమ్మించి చేసింది సార్. మీరు ఇన్ని రోజులు అలా వదిలిపెట్టడం తప్పు. మీరు చేసిన తప్పులు చెప్తున్నాడు. మొదటిది, ఒకరు నమ్మి చేతికి డబ్బులు ఇవ్వకూడదు, ఆ రూల్ లేదు. అట్లా నేరుగా వెళ్ళి బ్యాంక్ కట్టేది ఉంది. మీరు అలా కట్టకుండా మనిషి చేతికి ఇచ్చినారు, ఆమె డబ్బులు తీసుకుని వాడుకుంది. రెండోది, ఆమె డబ్బు కొట్టేస్తా ఉందని తెలిసిన తర్వాత కూడా మీరు మెల్లిమెల్లిగా కట్టేస్తుందిలే అని నమ్మకం పెట్టినారు. ఇది రెండవ తప్పు. అంటే అందరి ముందు మాట ఇచ్చిన సారానే, అందుకోసమే ఊరుకున్నాం. చెప్పిన తప్పులన్నీ చేసి మళ్ళీ ఒట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. అర్థమైందా? మూడో తప్పు ఏమిటి? తెలిసిన వెంటనే పోలీస్ మున్సిపల్ అధికారుల దగ్గరికి పోయినారు. మీరు విషయం తెలిసిన వెంటనే పోలీస్ కేసు పెట్టాలి, లేదా వెంటనే నా దగ్గర రావాలి మీరు కదా. ఆమె బ్లాక్మెయిల్ చేస్తాం ఆమెకు పోలీస్ కేసు మేము పెడతామని ఒక ఆమె ముందు వచ్చింది సార్. ఆమె కుమారి అని పెడతానని చెప్తే ఆమె ఏం చేసింది, పోయి కూర్చుంటాంలే ఏమైంది అని అంటుంది. అందులో ఏం చేసిందంటే అందరూ ఆమెకు డెలివరీ కూడా అయింది. అట్లాంటప్పుడు మనం చెప్పకూడదని ఊరుకున్నాం సార్. ఎవరైనా ఆడవాళ్లే కదా, ఎందుకు లేని అయ్యో అని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక అర్జీ రాసి ఇవ్వండి, నేను పోలీసుకి చెప్తాను. పోలీసులు మిగతా పనులు చేస్తారు, మీరేం బాధపడాల్సిన పని లేదు. మిగతా పనులు వాళ్ళు చేస్తారు.